విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో డేటాని ఎంట్రీ చేసేటప్పుడు, డేటాని వెరిఫై చేసేటప్పుడు, ఆ డేటాకి ఫార్మాట్ చేంజ్ చేసేటప్పుడు మన టైం సేవ్ అయ్యే విధంగా కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ ఉన్నాయండి. వాటి గురించి క్లియర్ గా ఇప్పుడు మనం నేర్చుకుందాం. వియర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఒక లార్జ్ డేటా ఉందండి. ఇప్పుడు నాకు కావాల్సిన సెల్ దగ్గరికి జంప్ అవ్వాలంటే నేను స్క్రోల్ చేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ నేమ్ బాక్స్ ఉంది కదండి. ఈ నేమ్ బాక్స్ లో ఏ రో దగ్గరికి అయితే మీరు జంప్ అవ్వాలనుకున్నారో ఆ రో నెంబర్ అనేది మీరు టైప్ చేయండి. ఇక్కడ నేను A250 250 రో దగ్గరికి నేను జంప్ అవ్వాలి. మీరు టైప్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా ఆ రో దగ్గరికి జంప్ అవుతారండి. అంతేగాని స్క్రోల్ చేసి మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? అండ్ ఒక రిపోర్ట్ ని మీరు వెరిఫై చేసేటప్పుడు ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేస్తారండి. అలానే వేరొక డేటా అనేది వెరిఫై చేస్తూ మీరు స్క్రోల్ చేస్తారు. ఇప్పుడు మీరు ప్రీవియస్ గా సెలెక్ట్ చేసిన సెల్ దగ్గరికి జంప్ అవ్వాలనుకోండి, మళ్ళీ స్క్రోల్ చేసి ఎక్కడా అని వెతకాల్సిన అవసరం లేదండి. మీరేం చేస్తారు, కీబోర్డ్ లో కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా సెలక్షన్ లో ఉన్న సెల్ దగ్గరికి డైరెక్ట్ గా జంప్ అవుతారండి. ఓకేనా? సెలక్షన్ లో ఉన్న సెల్ అనేది ఎక్కడ ఉంది అని వెరిఫై చేసి స్క్రోల్ చేసి మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? జనరల్ గా మీరు ఏదైనా డేటా అనేది ఎంటర్ చేసినప్పుడు ఆ డేటా అనేది డూప్లికేట్ రావాలనుకోండి, ఆ డేటాని కాపీ చేసి ఎక్కడైతే డూప్లికేట్ రావాలో ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి పేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా కంట్రోల్ C కంట్రోల్ V కట్ టు కాపీ పేస్ట్ ఈ ఆప్షన్ యూజ్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ అనేది 10th అని టైప్ చేశానండి, రోమన్ లెటర్. ఇప్పుడు ఇదే డేటా కిందకి రావాలనుకోండి, మీరు కాపీ చేసి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కీబోర్డ్ లో కంట్రోల్ D ప్రెస్ చేయండి. టాప్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా కాపీ పేస్ట్ అవుతుంది. లేదండి ఇక్కడ మల్టిపుల్ సెల్స్ లో రావాలనుకోండి, ఏ డేటా అయితే కాపీ అవ్వాలో ఆ డేటా సెల్ ఫస్ట్ సెల్ నుంచి రిమైనింగ్ డేటా సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ D ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా కాపీ అవుతుందండి, సేమ్ డేటా వచ్చేస్తుంది. ఇక్కడ నేను 8th అని టైప్ చేశాను. ఈ డేటా సెల్ నుంచి రిమైనింగ్ బ్లాంక్ సెల్స్ కూడా సెలక్షన్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ D ప్రెస్ చేయండి. సేమ్ డేటా అనేది కాపీ అవుతుందండి ఈ విధంగా. అంతేగాని ఇండివిజువల్ గా కాపీ పేస్ట్ షార్ట్ కట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. దీనికి ఇంకో ఎనదర్ షార్ట్ కట్ కూడా ఉందండి. మీకు ఏ సెల్స్ లో ఏ డేటా అయితే రిపీటెడ్ గా రావాలో ఆ సెల్స్ మొత్తం ముందుగానే సెలక్షన్ చేసి మీరు డైరెక్ట్ గా ఏ డేటా అయితే రావాలో ఆ డేటా టైప్ చేయండి. తెనాలి టైప్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసిన సెల్స్ బట్టి డైరెక్ట్ గా ఆ డేటా వచ్చేస్తుంది. అదే మీరు టైప్ చేసి నార్మల్ గా ఎంటర్ కొట్టారనుకోండి, ఫస్ట్ సెల్ బట్టి డేటా వస్తుందండి. ఎప్పుడైతే మీరు టైప్ చేసి కంట్రోల్ ఎంటర్ అంటారో టోటల్ సెల్స్ లో డేటా అనేది ఫిల్ అవుతుందండి. సెలక్షన్ చేయండి, తెనాలి కంట్రోల్ ఎంటర్, ఆటోమేటిక్ గా ఆ డేటా అనేది ఫిల్ అవుతుంది. ఇలా మన సిచ్యువేషన్ బట్టి కంట్రోల్ D కంట్రోల్ ఎంటర్ ఇలాంటి షార్ట్ కట్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రిపోర్ట్ లో ఇక్కడ కొన్ని సబ్జెక్ట్ మార్క్స్ అయితే ఇవ్వలేదండి, వాళ్ళు ఆబ్సెంట్ పెట్టారు అనుకుందాం. అక్కడ ఆబ్సెంట్ రావాలనుకోండి, ఇండివిజువల్ గా బ్లాంక్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సెలక్షన్ చేసుకుంటూ ఆబ్సెంట్ అని టైప్ చేస్తూ కూర్చుంటామా, టైం వేస్ట్. అలా కాకుండా నేనేం చేస్తాను, ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి బ్లాంక్ సెల్స్ బట్టి సెలక్షన్ చేయాలనుకోండి, గో టు అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. షార్ట్ కట్ వచ్చి F5. ఇక్కడ స్పెషల్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. బ్లాంక్ సెల్స్ ని సెలక్షన్ చేయాలి కాబట్టి బ్లాంక్స్ అనే రేడియో బటన్ క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. బ్లాంక్ సెల్స్ వాటికి సెలక్షన్ అయినండి. ఇక్కడ ఆప్షన్ రావాలి కాబట్టి AB షార్ట్ కట్ లో ఇచ్చి కంట్రోల్ ఎంటర్ కొట్టండి. బ్లాంక్ సెల్స్ వాటికి డైరెక్ట్ గా మనకి ఈ విధంగా ఆ డేటా ఫిల్ అయిపోతుంది. సెలక్షన్ లో ఉన్నప్పుడే అలైన్మెంట్ చేంజ్ చేసుకోవడం, కలర్ మార్చుకోవడం ఇలా చేంజ్ చేసుకోండి. అప్పుడు ఫార్మేట్ అనేది నీట్ గా ఉంటుంది. ఇలా షార్ట్ కట్స్ యూజ్ చేసి మీ టైం సేవ్ చేసుకోండి. అంతేగాని ఇండివిజువల్ సెల్స్ సెలక్షన్ చేసి కాపీ పేస్ట్ షార్ట్ కట్స్ అనేది యూజ్ చేయకండి, టైం వేస్ట్. జనరల్ గా మల్టిపుల్ సెల్స్ ని సెలక్షన్ చేయాలనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే సెలక్షన్ చేయాలో సెలక్షన్ సింబల్ తో మౌస్ పాయింటర్ తో ఈ విధంగా డ్రాగ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా షిఫ్ట్ కి యూజ్ చేయండి. ముందు ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేసి ఎండింగ్ సెల్ ఏదైతే ఉందో షిఫ్ట్ పట్టుకొని సెలక్షన్ చేశారనుకోండి, ఆ సెల్స్ బట్టి రోస్ అండ్ కాలమ్స్ లో ఈ విధంగా టోటల్ గా సెలక్షన్ అవుతుందండి. అలానే షిఫ్ట్ కి ప్రెస్ చేసే ఉంచండి. ఇప్పుడు ఏ సెల్ అయితే క్లిక్ చేస్తారో అంతవరకు ఈ విధంగా సెలక్షన్ అవుతుంది. మళ్ళీ ఎక్కడ క్లిక్ చేశారనుకోండి అన్సెలక్షన్ అవుతా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా. అదే షిఫ్ట్ వదిలేసి క్లిక్ చేశారనుకోండి, ఓన్లీ ఇండివిజువల్ గా ఒక్కో సెల్ మాత్రమే సెలక్షన్ అయింది. షిఫ్ట్ పట్టుకొని సెలక్షన్ చేయండి, ఈ విధంగా సెలక్షన్ అయిద్దండి. ఇలా ఎందుకు సెలక్షన్ చేయాలి, పర్టికులర్ గా ఆ డేటాను ఎట్ ఎ టైం ఈ విధంగా సెలక్షన్ చేసి మీకు కావాల్సిన డేటాని కాపీ చేసి పేస్ట్ చేయడము, ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేస్తారు, మీ ఇష్టం అండి అది. మీరు ఏదైనా డేటాని మీరు కాపీ చేసి పేస్ట్ చేయాలనుకోండి, ఏం చేస్తారు, ఆ డేటాని సెలక్షన్ చేసి కంట్రోల్ C కాపీ వేరే చోట క్లిక్ చేసి
కంట్రోల్ ఈ పేస్ట్ ఇలా షార్ట్ కట్స్ వాడతారు. లేదా కట్ చేయాలనుకోండి సెలక్షన్ చేసి కంట్రోల్ ఎక్స్ కట్, వేరే చోట క్లిక్ చేసి కంట్రోల్ ఈ పేస్ట్, అలా డేటా కట్ అయ్యి పేస్ట్ అవుతుంది. ఇలా ఇండివిజువల్ గా మీరు షార్ట్ కట్స్ అనేది యూస్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు ఏ డేటా అయితే కట్ చేసి మీకు కావాల్సిన చోట పేస్ట్ అవ్వాలో ఆ డేటాని సెలక్షన్ చేసి ఎప్పుడైతే సెలక్షన్ చేశారో ఈ బోర్డర్ దగ్గరికి వెళ్తే 4 ఏరో మార్క్స్ లాగా వస్తుంది కదండి, దీన్ని మూవ్ సింబల్ అంటారు. దీన్ని సెలక్షన్ చేసి ఎక్కడైతే కావాలో అక్కడ డ్రాగ్ చేయండి, ఆ డేటా అనేది మూవ్ అవుతుంది, అంటే కట్ అయ్యి ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ డేటా వాటికి సెలక్షన్ చేసి ఇదిగోండి ఇక్కడ టాప్ లో కావచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ లో కావచ్చు, బాటమ్ లో కావచ్చు 4 ఏరో మార్క్స్ వస్తాయండి. సెలక్షన్ చేసి డ్రాగ్ చేయండి, ఆ డేటా అనేది మూవ్ అవుతుందండి. అదే మీరు సెలక్షన్ లో ఉన్నప్పుడు ఈ మూవ్ సింబల్ తో కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేశారనుకోండి ఆ డేటా అనేది కాపీ అవుతుందండి. నార్మల్ గా డ్రాగ్ చేస్తే ఏమైందండి, కట్ అయ్యి పేస్ట్ అవుతుంది. అదే మీరు కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఏమైందండి, కాపీ అవుతుందండి. ఇలా మీరు మౌస్ పాయింటర్ తోనే షార్ట్ కట్స్ అనేది యూజ్ చేయండి. ఇండివిజువల్ గా మీరు కట్, కాపీ, పేస్ట్ షార్ట్ కట్స్ యూజ్ చేయకుండా ఈ విధంగా మూవ్ సింబల్ ద్వారా మీ టైం అనేది సేవ్ అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు ఈ రిపోర్ట్ లో డేటాకి ఫిల్టర్ ఐకాన్స్ అప్లై చేసామండి. ఈ ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఫిల్టర్ ఆప్షన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఏ ఫిల్టర్ ఆప్షన్స్ చూడాలనుకున్నారో ఆ ఐకాన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయాలి. అలా కాకుండా ఆ ఫిల్టర్ ఐకాన్ సెల్ అనేది సెలక్షన్ లో ఉన్నప్పుడు కీబోర్డ్ లో ఆల్ట్ డౌన్ యారో సింబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా ఫిల్టర్ ఆప్షన్స్ అనేది డిస్ప్లే అవుతాయండి. మళ్ళీ ఎస్కేప్ కొట్టి కావాల్సిన ఫిల్టర్ ఐకాన్ దగ్గరికి ఆ హెడ్డింగ్ దగ్గర క్లిక్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ డౌన్ యారో క్లిక్ చేయండి, ఫిల్టర్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. మీకు కావాల్సిన ఆప్షన్ ని మీరు అప్లై చేసుకోవచ్చు. అంతేగాని మౌస్ పాయింటర్ యూజ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దండి. అలా మనం ఆల్ట్ డౌన్ యారో సింబల్ ఫిల్టర్ ఆప్షన్ లోనే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిపీటెడ్ ప్లేస్లు ఉన్నాయండి, ఇక్కడ డేటా ఎంటర్ చేసేటప్పుడు ఆల్ట్ డౌన్ యారో అన్నారు అనుకోండి పైన ఉన్న డేటా యూనిక్ డేటా అనేది మనకి డిస్ప్లే అవుతుందండి. కావాల్సిన దాన్ని చూజ్ చేసుకొని ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ గా డేటా వచ్చిందా రాలేదా. ఇదిగోండి ఇక్కడ కూడా ఆల్ట్ డౌన్ యారో కేటగిరీ లిస్ట్ లో యూనిక్ డేటా వచ్చింది, కావాల్సిన దాన్ని చూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా డేటా ఎంటర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఉన్న డేటాని ఎంటర్ చేసి మీరు మీ టైం అనేది వేస్ట్ చేయకండి. ఓకేనా? ఎక్సెల్ లో డేటాకి ఫార్మేట్ అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ఈ సెల్ కి కలర్స్ అప్లై చేయడం, ఫాంట్ కలర్ మార్చడం ఇవి కాదండి, ఇంకా అడ్వాన్స్డ్ కూడా ఫార్మేట్ ట్రిక్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు బేసిక్ గా చూసుకుంటే ఇప్పుడు ఈ సెల్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి మనకి గ్రీన్ కలర్ ఉంది అండ్ ఫాంట్ కలర్ వచ్చి వైట్ కలర్ ఉందండి. సేమ్ ఫార్మేట్ అనేది దీనికి అప్లై చేయాలనుకోండి ఈ సెల్స్ ని సెలక్షన్ చేసి ఇక్కడ మనం ఫార్మేట్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవడం ఇదంతా టైం వేస్ట్. అలా కాకుండా నేనేం చేస్తాను, ఏ ఫార్మేట్ అయితే కావాలో ఆ ఫార్మేట్ ఉన్న సెల్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్ లోనే ఫార్మేట్ పెయింటర్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఏ సెల్స్ కి అయితే ఫార్మేట్ అప్లై చేయాలో ఆ సెల్ ని క్లిక్ చేయండి, డైరెక్ట్ గా ఆ ఫార్మేట్ అప్లై అవుతుంది. అలా ఒక సెల్ కి మాత్రం అప్లై అయ్యింది, రిమైనింగ్ సెల్స్ కి కూడా మల్టిపుల్ సెల్స్ కి అప్లై చేయాలంటే ఫార్మేట్ పెయింటర్ ని డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ సెల్ ని క్లిక్ చేశారు, ఫార్మేట్ పెయింటర్ ని డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మల్టిపుల్ సెల్స్ కి ఇక్కడ క్లిక్ చేశారు, ఆ సెల్స్ కి ఫార్మేట్ అప్లై అయింది. ఇక్కడ డ్రాగ్ చేశారు, ఇక్కడ డ్రాగ్ చేశారు. ఈ విధంగా మనం ఫార్మేట్ అనేది అప్లై చేయొచ్చు. ఎప్పుడైతే ఎస్కేప్ కొడతారో అప్లై చేసిన ఫార్మేట్ పెయింటర్ ఆప్షన్ అనేది క్లియర్ అవుతుందండి. ఇలా ఒక డేటాకున్న సేమ్ ఫార్మేట్ ని వేరే సెల్స్ కి అప్లై చేయాలంటే మనం ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ ని యూజ్ చేయాలండి. అలా ఈ ఫార్మేట్ పెయింటర్ అనేది జస్ట్ ఆ కలర్స్ కే కాదండి, అడ్వాన్స్డ్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నెంబర్స్ అనేది మనకి డైరెక్ట్ గా ఆధార్ కార్డ్ లో ఎలా ఉంటాయండి, 12 డిజిట్స్ అయినా 4 డిజిట్స్ కి మధ్యలో స్పేస్ అనేది ఉంటుంది. అలా టైప్ చేయాలనుకోండి మనం ముందు డైరెక్ట్ గా టైప్ చేసాం, స్పేస్ రావాలంటే ఇండివిజువల్ గా టైప్ చేయాల్సిన అవసరం లేదండి, దాని ఫార్మేట్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఆధార్ నెంబర్ ని సెలక్షన్ చేసి ఆ సెల్ ని క్లిక్ చేసి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి, షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ 1, కస్టమ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫార్మేట్ అనేది ఎలా అయితే కావాలో అది జీరోస్ రూపంలో టైప్ చేయండి, 4 జీరోస్ 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వండి, మళ్ళీ 4 జీరోస్ 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వండి, 4 జీరోస్ ఇలా ఇచ్చేసి ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు ఈ ఫార్మేట్ వచ్చింది ఆధార్ నెంబర్ కి. మనం రిమైనింగ్ ఆధార్ నెంబర్స్ కూడా సేమ్ ఫార్మేట్ రావాలంటే మళ్ళీ ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళి ఆ ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, మీ టైం అనేది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫార్మేట్ ఉంది కదండి, దీన్ని సెలక్షన్ చేసి ఫార్మేట్ పెయింటర్ క్లిక్ చేసి ఎక్కడైతే కాపీ అవ్వాలో ఆ సెల్స్ ని సెలక్షన్ చేయండి, సేమ్ ఫార్మేట్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ డేట్ ఫార్మేట్స్ ఉన్నాయండి, అన్ని డిజిట్స్ లోనే ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి మంత్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ డేట్ ఉన్న సెల్ ని సెలక్షన్ చేసి ఫార్మేట్ పెయింటర్ ని క్లిక్ చేసి ఎక్కడైతే మీకు మంత్ నేమ్ రావాలో ఆ డేట్ సెల్ ని సెలక్షన్ చేయండి, వాటికి మంత్ నేమ్స్ అనేది వచ్చేస్తాయి. దీనికి మంత్ నేమ్ ఎలా వచ్చిందంటే ఫార్మేట్ సెల్స్ ఆప్షన్ లోనే యూజ్ చేశానండి. సెలక్షన్ చేసి కంట్రోల్ 1 ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్తే ఇక్కడ డేట్ ఫార్మేట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి.
కావాల్సింది మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ అప్లై చేసిన తర్వాత వేరే సెల్స్కి అప్లై చేయడం కోసం మళ్ళీ మీరు ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫార్మేట్ పెయింటర్ ఆప్షన్ యూజ్ చేయండి. సింపుల్ గా మీ టైం అనేది సేవ్ అవుతుంది. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోడక్ట్ క్వాంటిటీ మెజర్మెంట్స్ ఇచ్చానండి. ఇక్కడ జస్ట్ నెంబర్ టైప్ చేయండి, ఆటోమేటిక్ గా మెజర్మెంట్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ మనం నెంబర్ టైప్ చేస్తే ఓన్లీ నెంబర్ మాత్రమే వస్తుంది. కానీ సేమ్ మెజర్మెంట్స్ అనేది ఇక్కడ కూడా రావాలనుకోండి, మీరేం చేస్తారు, ఫార్మేట్ ఉన్న ఈ సెల్ ని సెలక్షన్ చేసి ఫార్మేట్ పెయింటర్ క్లిక్ చేసి ఎక్కడైతే సేమ్ ఫార్మేట్ రావాలో ఆ సెల్ ని క్లిక్ చేయండి, ఫార్మేట్స్ వచ్చేస్తాయి. పొరపాటున మీరు రేట్ మీద క్లిక్ చేశారనుకోండి, దాని మీద కూడా మీకు సేమ్ ఫార్మేట్ అనేది అప్లై అవుతుందండి. ఇలా ఎక్సెల్ లో డేటాకి డిఫరెంట్ ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేయొచ్చు. అప్లై చేసిన ఫార్మేట్ ని ఈజీగా వేరే డేటాకి కాపీ పేస్ట్ చేయొచ్చండి. అలా అప్లై చేసిన ఫార్మేట్ ని క్లియర్ కూడా చేసుకోవచ్చు. దాని డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ షిఫ్ట్ టిల్డ్ కి యూజ్ చేయండి. అప్లై చేసిన ఫార్మేట్ అనేది క్లియర్ అవుతుందండి. ఎలాంటి ఫార్మేట్ అయినా సెలక్షన్ చేయండి, కంట్రోల్ షిఫ్ట్ టిల్డ్ కి డైరెక్ట్ గా డేట్ ఫార్మేట్ కూడా క్లియర్ అయ్యి జనరల్ ఫార్మేట్ లో వచ్చేసిందండి. ఈ విధంగా చేయొచ్చండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ మల్టిపుల్ రోస్ ని మల్టిపుల్ కాలమ్స్ ని మనం హైడ్ చేయాలనుకోండి, ఆ రోస్ ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం, డేటా హైడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ డేటాను అన్హైడ్ చేయాలనుకోండి, ఇక్కడున్న రోస్ ని ఈ విధంగా అడ్జస్ట్ చేయడం, ఇక్కడిక్కడే వెరిఫై చేయడం, సెలక్షన్ చేయడం, ఇక్కడ మనం కష్టపడాలండి. ఇలా అడ్జస్ట్ చేయడం ద్వారా మన టైం అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, మీరు ఏ రోస్ అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ రోస్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ షిఫ్ట్ రైట్ యారో ప్రెస్ చేయండి. ఆ రోస్ వాటికి గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ రోస్ వాటికి సెలక్షన్ చేసి ఆల్ట్ షిఫ్ట్ రైట్ యారో క్లిక్ చేయండి, దీని వాటికి గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మైనస్ క్లిక్ చేయడం ద్వారా వాటికి హైడ్ చేయొచ్చు. ఆ రోస్ ని క్లిక్ చేయండి, ఇదిగోండి హైడ్ చేయొచ్చు. మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ లో మీరు ఏం చేయొచ్చు, ప్లస్ అనే ఐకాన్ క్లిక్ చేసి వాటిని డిస్ప్లే చేసుకోవచ్చు. ఇలా గ్రూప్ అన్ గ్రూప్ చేయొచ్చు. ఇక్కడున్న మల్టిపుల్ గ్రూప్స్ ని అట్ ఎ టైం ఒకేసారి మీరు హైడ్ చేయాలనుకోండి, ఇక్కడున్న నెంబర్స్ ని యూజ్ చేయండి. ఇక్కడ 1 ప్రెస్ చేయండి, ఒకేసారి హైడ్ అయిపోతాయి. మళ్ళీ 2 ప్రెస్ చేయండి, ఒకేసారి డిస్ప్లే అవుతాయి. వీటిని మళ్ళీ అన్గ్రూప్ చేయాలనుకోండి, ఆ పర్టికులర్ రోస్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ షిఫ్ట్ లెఫ్ట్ ఆరో క్లిక్ చేయండి, అన్గ్రూప్ అయిపోతాయి. ఇదిగోండి సెలక్షన్ చేయండి, ఆల్ట్ షిఫ్ట్ లెఫ్ట్ ఆరో. ఇలా మీరు రోస్ ని లేదా కాలమ్స్ ని కూడా మీరు గ్రూప్ అన్గ్రూప్ చేసుకొని హైడ్ చేసుకోవచ్చండి. నేను బీసీ ఈ 2 కాలమ్స్ ని సెలక్షన్ చేసి ఆల్ట్ షిఫ్ట్ రైట్ యారో, అదిగోండి గ్రూప్ క్రియేట్ అయింది. వాటికి హైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ డిస్ప్లే చేసుకోవచ్చు. మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ లెఫ్ట్ యారో, మళ్ళీ అన్గ్రూప్ అవుతుంది. అంటే మీ సిచ్యువేషన్ బట్టి నెంబర్ ఆఫ్ రోస్ ని కాలమ్స్ ని మీరు హైడ్ చేయాలి, అన్హైడ్ చేయాలన్నప్పుడు గ్రూప్ చేసుకోండి. అంతేగాని డైరెక్ట్ గా ఆ రోస్ ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఈ విధంగా హైడ్ చేసుకోకండి. దానివల్ల టైం వేస్ట్. అలానే చూడండి, ఇక్కడ లిస్ట్ 1 షీట్ లో ఒక రిపోర్ట్ ఉంది, లిస్ట్ 2 లో కూడా సేమ్ డేటా ఉన్నట్టు ఉందండి, కానీ డిఫరెంట్ డేటా అనమాట. ఇప్పుడు ఒకే వర్క్ బుక్ లో ఉన్న ఈ 2 షీట్స్ నేను వెరిఫై చేయాలనుకుంటున్నానండి. దీనికోసం నేను సైడ్ బై సైడ్ పక్క పక్కనే వెరిఫై చేయాలి అనుకుంటే, ఇదంతా సేమ్ వర్క్ బుక్ కదండి. డిఫరెంట్ వర్క్ బుక్స్ అయితే పక్క పక్కనే పెట్టుకుంటాను. సేమ్ వర్క్ బుక్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే, మీరు ఇప్పుడు లిస్ట్ 1 అనేది ఓకే, లిస్ట్ 2 అనేది సైడ్ బై సైడ్ రావాలి. ఈ లిస్ట్ 2 షీట్ ని సెలక్షన్ చేసి మీరు వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ న్యూ విండో అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఆ షీట్ బట్టి సపరేట్ విండో ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఈ షీట్ ని సెలక్షన్ చేసి మనకి విండోస్ లోనే ట్రిక్స్ ఉంటాయండి. టైటిల్ బార్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ మీద ఈ విధంగా డ్రాగ్ చేశారనుకోండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఏదైతే రావాలో ఆ షీట్ ని క్లిక్ చేయండి. సేమ్ వర్క్ బుక్ సేమ్ షీట్స్ వచ్చినాయండి. ఇక్కడ లిస్ట్ 1 క్లిక్ చేశారు, అండ్ రైట్ సైడ్ లో వర్క్ బుక్ లో చూసుకుంటే ఇక్కడ లిస్ట్ 2 షీట్ ని క్లిక్ చేశారండి. ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు అండి ఈ విధంగా. ఇప్పుడు మీరు పక్క పక్కనే ఈ 2 షీట్స్ ని ఈ విధంగా వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి చూడండి, ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ లో లిస్ట్ 2 షీట్ ని క్లిక్ చేశానా, ఇక్కడ ఏదైనా చేంజ్ చేశానండి, ఇక్కడ డేటాని డిలీట్ చేశా, ఆటోమేటిక్ ఇక్కడ డిలీట్ అయిందా లేదా, లేదు మళ్ళీ బ్యాక్ వచ్చా, అండ్ ఫార్మేట్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఫార్మేట్ అనేది చేంజ్ చేశాను, ఆటోమేటిక్ అప్డేట్ అవుతుందా లేదా. ఇలా ఒకే వర్క్ బుక్ లో ఉన్న మల్టిపుల్ షీట్స్ ని మనం వెరిఫై చేసుకోవచ్చు సైడ్ బై సైడ్. అంతేగాని ఆ డేటాని వేరే వర్క్ బుక్ లో కాపీ చేసి ఆ వర్క్ బుక్స్ ని పక్క పక్కన పెట్టుకొని మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దండి. ఓకేనా? ఒక వర్క్ బుక్ లో పర్టికులర్ షీట్ లో ఉన్న డేటాని వేరొక వర్క్ బుక్ లో రావాలనుకోండి, ఆ డేటాని మీరు సెలక్షన్ చేసి కాపీ చేసి వేరే వర్క్ బుక్ అనేది ఓపెన్ చేసి అందులో పేస్ట్ చేశారనుకోండి, సేమ్ ఫార్మేట్ రావచ్చు, లేదా ఒక్కోసారి మనకి ఈ కాలమ్స్ రోస్ ఈ విధంగా మనకి
కరెక్ట్ సైజులో రాకపోవచ్చు. మీరేం చేస్తారు, డైరెక్ట్‌గా ఆ షీట్‌లో ఉన్న డేటాని వేరొక వర్క్ బుక్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేసుకోవచ్చు. దీనికోసం మీరేం చేస్తారు, ఇప్పుడు ఎంప్టీ వర్క్ బుక్ ఉందండి. దీన్ని రైట్ సైడ్‌లో పెట్టుకున్నారు. అలానే ఇప్పుడు ఈ వర్క్ బుక్ ఉంది. షీట్ 1 డేటాని యాజ్ ఇట్ ఈస్‌గా ఈ వర్క్ బుక్‌లో డ్రాగ్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని డైరెక్ట్‌గా ఇదిగోండి ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఇలా ఐకాన్ లాగా వచ్చింది కదండీ! డ్రాగ్ చేయండి. డైరెక్ట్‌గా మనకి పేస్ట్ అవుతుందండి. ఎలాంటి ఫార్మాట్ మిస్టేక్స్ లేకుండా రోస్, కాలమ్స్ సైజ్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ అవుతుంది. ఇలా చేయొచ్చు. ఇలా కాపీ చేయొచ్చు. లేదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఉన్న వర్క్ బుక్ ఏందండి 20 టైమ్ సేవింగ్ షార్ట్ కట్స్ ఫైల్ నేమ్. అలానే ఇదేందండి బుక్ 2. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఉన్న షీట్‌ని సెలక్షన్ చేసి లిస్ట్ టు షీట్ అనేది ఇందులో కాపీ చేయాలనుకుంటున్నాడు రైట్ సైడ్‌లోకి. దాని మీద ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మూవ్ ఆర్ కాపీ. ఇక్కడ క్రియేట్ కాపీ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏ వర్క్ బుక్‌లో అయితే మీకు కాపీ అవ్వాలో ఆ వర్క్ బుక్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఇక్కడ బుక్ 2 దీన్ని క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి లిస్ట్ టు షీట్ అనేది ఇక్కడ డైరెక్ట్‌గా కాపీ అయింది. ఇలా కూడా కాపీ చేయొచ్చు. మీరు డైరెక్ట్‌గా డ్రాగ్ చేస్తారో లేదంటే ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడున్న ఆప్షన్స్‌ని యూజ్ చేస్తారో అది మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు ఈ వర్క్ బుక్‌లో మల్టిపుల్ షీట్స్ ఉన్నాయండి. ఒక్కో షీటు ఒక్కో జూమ్ లెవెల్ ఉంది. ఇది 136లో ఉంది. ఇది 120లో ఉంది. ఇది 100లో ఉంది. ఇది 120 అండ్ ఇదొచ్చి 140లో ఉంది. అలా కాదండి. నా వర్క్ బుక్‌లోని సెలెక్ట్ చేసిన షీట్స్ మొత్తం ఒకటే జూమ్ లెవెల్‌లో ఉండాలండి. అలా ఉండాలనుకోండి మీరేం చేస్తారు? మీకు ఏ షీట్స్ అయితే సేమ్ లెవెల్‌లో కావాలో కంట్రోల్ పట్టుకొని ఆ షీట్స్‌ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి జూమ్ పర్సెంటేజ్ ఉంది కదండీ! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఎంత పర్సెంటేజ్‌లో కావాలో అక్కడ డైరెక్ట్‌గా టైప్ చేయండి. ఇక్కడ డైరెక్ట్‌గా టైప్ చేస్తారు. లేదా 100లో కావాలా టైప్ చేయండి. 100 సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి. ఇదిగోండి ప్రతి షీటు 100%లో వచ్చేసిందండి. ఓకేనా? ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అలానే మీరు సెలెక్ట్ చేసిన డేటాకి డిఫరెంట్ ఫార్మాట్ ఆప్షన్స్ అప్లై చేయాలి. చార్ట్ అప్లై చేయాలి. టోటల్స్, యావరేజ్ అప్లై చేయాలి. వీటి కోసం ఇక్కడ ఉన్న ట్యాబ్స్‌లో డిఫరెంట్ కమాండ్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు త్వరగా ఈ డేటాని అనాలిసిస్ చేయాలనుకుంటే క్విక్ అనాలిసిస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని షార్ట్ కట్టే కంట్రోల్ క్యూ. మీరు డేటాని సెలక్షన్ చేసి కీబోర్డ్‌లో కంట్రోల్ క్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఇదిగోండి ఫార్మాట్ ఆప్షన్స్, చార్ట్ ఆప్షన్స్, టేబుల్స్, స్పార్క్ లైన్స్ ఇలాంటివన్నీ వస్తాయండి. ఇదిగోండి డేటా బార్స్ ఇలా అప్లై చేయొచ్చు. అండ్ డైరెక్ట్‌గా చార్ట్స్ అండ్ యావరేజ్, కౌంట్ ఇలా వితిన్ సెకండ్స్‌లో ఇక్కడున్న ఆప్షన్ క్విక్ అనాలిసిస్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఈజీగా అప్లై చేయొచ్చండి. అంతేగాని ఇక్కడున్న కండిషనల్ ఫార్మాటింగు, ఇన్సర్ట్ ట్యాబ్‌లోకెళ్ళి చార్ట్ ఆప్షన్స్ ఇలా యూజ్ చేసి మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దండి. ఓకేనా? అలానే మనం ఎక్సెల్‌లో ఫార్ములాస్ అప్లై చేసేటప్పుడు కూడా మనం షార్ట్ కట్స్‌తో మన టైం అనేది సేవ్ చేయొచ్చండి. ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీస్‌కి బేసిక్ సాలరీ ఇచ్చానండి. ఇలా హెచ్ఆర్ఏ, టీఏ, డీఏ, ఎంఏ ఇండివిడ్యువల్ పర్సెంటేజ్ లెవెల్స్ ఇచ్చాను. ఇక్కడ బేసిక్ సాలరీతో సహా హెచ్ఆర్ఏ అనేది యాడ్ అవ్వాలండి. దానికోసం మనం ఫార్ములా ఎలా అప్లై చేస్తాం? ఈక్వల్ టు బేసిక్ సాలరీ ఇంటూ ఇక్కడ బ్రాకెట్‌లో బేసిక్ సాలరీ యాడ్ అవ్వాలి. అందులో హెచ్ఆర్ఏ 7% యాడ్ అవ్వాలి కాబట్టి 1 ప్లస్ హెచ్ఆర్ఏ 7% ఉన్న సెల్‌ని సెలక్షన్ చేశానండి. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టామనుకోండి బేసిక్ సాలరీ యాడ్ అయింది. హెచ్ఆర్ఏ 7% కూడా యాడ్ అయింది. ఇప్పుడు రిమైనింగ్ సెల్స్ కూడా అప్లై చేయాలంటే ఇండివిడ్యువల్ గా మనం ఫార్ములాస్ అప్లై చేయాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఇండివిడ్యువల్ సెల్స్ లో టీఏ, డిఏ, ఎంఏ డిఫరెంట్ పర్సెంటేజ్ లెవెల్స్ ఉన్నాయండి. అప్పుడు మీరు ఇక్కడ ఫార్ములా ఎలా అప్లై చేస్తారు? సేమ్ ఫార్ములానే. ఇక్కడ మీకు బేసిక్ సాలరీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ కాలం అనేది అంతే ఉండాలండి. రో అనేది అప్డేట్ అవ్వాలి. దానికోసం మీరేం చేస్తారు? ఇక్కడ కాలం అనేది ఫ్రీజ్ అవ్వాలి. అంటే మీరిక్కడ ఆ సెల్‌ని క్లిక్ చేసి కీబోర్డ్‌లో F4 క్లిక్ చేయండి. ఇక్కడ కాలము, రో 2 ఫ్రీజ్ అయినాయి. మళ్ళీ క్లిక్ చేయండి. రో అనేది ఫ్రీజ్ అయింది. రో అప్డేట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ క్లిక్ చేయండి F4. కాలం ఫ్రీజ్ చేయండి. రో అనేది అప్డేట్ అవ్వాలి కాబట్టి దాని ముందు డాలర్ సింబల్ ఉండాలండి. అలానే ఇక్కడ D1 హెచ్ఆర్ఏ తీసుకున్నారు కదండీ! ఇక్కడ హెచ్ఆర్ఏ, టీఏ, ఎంఏ ఇది అప్డేట్ అవ్వాలి. అంటే ఇక్కడ మీకు కాలం అనేది అప్డేట్ అవ్వాలి. రో అనేది ఫ్రీజ్ అవ్వాలి కాబట్టి ఈ సెల్‌ని క్లిక్ చేసి F4 క్లిక్ చేయండి. మళ్ళీ అగైన్ F4 క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ రో ఫ్రీజ్ చేశారు. కాలం అప్డేట్ అవ్వాలి. దాన్ని ఫ్రీజ్ చేయలేదు. ఇలా ఫార్ములా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఏం చేస్తారు? ఈ రిమైనింగ్ సెల్స్‌లో కూడా ఫార్ములా అప్లై చేయాలనుకోండి. ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి మీరు ఫిల్ హ్యాండిల్‌తో ఇలా డ్రాగ్ చేశారనుకోండి. ఇలా డ్రాగ్ చేసిన అప్లై అయ్యిద్ది. లేదా ఒకేసారి ఇలా సెలక్షన్ చేసి కీబోర్డ్‌లో కంట్రోల్ ఆర్ ప్రెస్ చేయండి. డైరెక్ట్‌గా అప్లై అయ్యిద్ది. అలానే బాటమ్‌లో అప్లై అవ్వాలనుకోండి సేమ్ ఫార్ములా ఈ విధంగా సెలక్షన్ చేసి కీబోర్డ్‌లో కంట్రోల్ డి ప్రెస్ చేయండి. అప్పుడు సేమ్ ఫార్ములా అనేది అప్లై అయిపోతా ఉంది. లేదా ఎక్కడున్న టీఏ, డిఏ, ఎంఏ మొత్తాన్ని ఎట్ ఎ టైమ్ ఒకేసారి సెలక్షన్ చేసి
కీబోర్డ్లో కంట్రోల్ డి ప్రెస్ చేయండి. ఈ విధంగా ఆటోమేటిక్గా మనకి ఫార్ములా ఫిల్ అయిపోతుందండి. ఇక్కడ మనం ఫార్ములా ఎలా అప్లై చేసాం, అలానే సెల్ని ఎందుకు ఫ్రీజ్ చేసాం క్లియర్గా అర్థమైంది కదండి. మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకుంటూ సెల్స్ని ఎందుకు ఫ్రీజ్ చేయాలి అని, ఓకేనా. అంటే మీరు ఫార్ములాస్ అప్లై చేసేటప్పుడు ఇలా ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయడం, కంట్రోల్ సి కంట్రోల్ వి కట్ టు కాపీ పేస్ట్లు వాడకుండా ఇలా మీకు హారిజంటల్గా రావాలనుకోండి కంట్రోల్ ఆర్ షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు. వర్టికల్గా రావాలనుకోండి కంట్రోల్ డి షార్ట్ కట్స్ ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చండి, ఓకేనా. అలానే మీరు ఫార్ములాస్ని ఎడిట్ చేయాలి, డేటాని ఎడిట్ చేయాలనుకోండి ఆ సెల్ని క్లిక్ చేసి కీబోర్డ్లో F2 క్లిక్ చేయండి. ఆ డేటా అనేది ఆ సెల్ అనేది ఎడిట్ అవుతుంది. ఫార్ములా అయితే ఫార్ములా, డేటా అయితే డేటా మీరు మోడిఫై చేసుకోవచ్చండి. లేదంటే ఈ షీట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా నేను వెరిఫై చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారు, కీబోర్డ్లో కంట్రోల్ టిల్ట్ సింబల్ ఉంది కదండి దాన్ని ప్రెస్ చేయండి. ఈ వర్క్ బుక్ లో ఉన్న ప్రతి ఫార్ములా ఎలా డిస్ప్లే అవుతా ఉంటుంది. మళ్ళీ నార్మల్ గా రావాలంటే సేమ్ షార్ట్ కట్ అండి, కంట్రోల్ టిల్ట్ కి యూజ్ చేయండి, మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది. అంతేగాని ప్రతి ఫార్ములాని మీరు క్లిక్ చేసి F2 క్లిక్ చేసి మీ టైం అనేది వేస్ట్ చేసుకోకండి, ఓకేనా. వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.